బీఆర్ఎస్లో వస్తున్న పరిణామాలపైన ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ పరిణామాలు ఆఖరికి ఏ పార్టీకి లాభం? బీజేపీకి లాభమా, కాంగ్రెస్కి లాభమా? ఎవరు ఈ పరిణామాల వెనుక ఉన్నారు? బీఆర్ఎస్కు ఎంత నష్టం చేస్తుంది, అసలు నష్టం చేయదా? ఇలాంటి క్వశ్చన్స్ అనేకము ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో ముఖ్యమైన క్వశ్చన్ ఈ వీడియోలో ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్ ఈస్ ఈ పరిణామాలు ఏ పార్టీకి లాభం? సహజంగానే ఒక రాజకీయ పార్టీలో అననుకూల పరిణామాలు అంటే అన్ప్లెజెంట్ డెవలప్మెంట్స్ కనుక వస్తే ఆ పార్టీ వ్యతిరేకించే పార్టీలకు అది పండుగే. ఈ అనుమానం ఏముంటుంది అందులో కేసీఆర్ తనయ కవితనే రైజ్ చేస్తున్న అంశాలు సహజంగానే ఆయా పార్టీలు ఉంటుంది. అయితే ఏ పార్టీకి లాభం అనేది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్పై కూడా ఆధారపడుతుంది. కేసీఆర్ ఏం చేస్తాడు, కవిత ఏం చేస్తుంది, కవిత బయటకు వచ్చి పార్టీ పెడుతుందా, కవిత అడ్జస్ట్ అయిపోతుందా, కేసీఆర్ కాస్త దిగివచ్చి కవితను అకామిడేట్ చేస్తాడా, లేదా అన్స్పేరింగ్గా కేసీఆర్ యాక్ట్ చేస్తాడా? ఇలాంటివన్నీ ఇంకా మనకు సమాధానం లేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలకు కూడా మెయిన్ ప్రశ్న డిసైడ్ చేస్తుంది ఎవరికి లాభము అనేది. అందువల్ల ఈ సిచ్యువేషన్ స్టిల్ ఎవాల్వింగ్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్న ఈ పరిణామ క్రమం ఇంకా ఫైనాలిటీ చేరుకోలే, లాజికల్ ఎండ్కి చేరుకోలే కనుక ఖచ్చితంగా ఏ పార్టీకి ప్రయోజనం కలిగిస్తుంది అనే దానిపైన ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు స్పెక్యులేట్. కానీ కాస్తంత మనం విశ్లేషిస్తే మొదలు ఎవరికి లాభం? ఒకవేళ కవిత బయట వచ్చి పార్టీ పెట్టినా పెట్టకపోయినా ప్రతిపక్ష శిబిరములో జరుగుతున్న అలజడిది. సో ప్రతిపక్ష శిబిరంలో జరుగుతున్న అలజడి సహజంగానే కాంగ్రెస్ పార్టీకి లాభం తెస్తుంది. మనం ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన అనుభవం చూసాం. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అనుభవం ఏంటి? బీజేపీలో అలజడి కాంగ్రెస్కు బెనిఫిట్ అయింది. అందువల్ల ప్రతిపక్ష శిబిరములో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సహజంగా కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా పరిణమించాలి. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే, ఇవాళ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ దూసుకొస్తోంది. వాస్తవంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో చూపిన పర్ఫార్మెన్స్ చూస్తే బీజేపీ ముందుకు రావాలి ఫర్ సెవరల్ రీజన్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం బీజేపీ సెల్ఫ్ గోల్స్ గురించి. తెలంగాణ బీజేపీ వేసిన అనేక సెల్ఫ్ గోల్స్. తెలంగాణ బీజేపీ అనలేం, తెలంగాణలో బీజేపీ నాయకత్వం వేసిన అనేక సెల్ఫ్ గోల్స్ వల్ల కాంగ్రెస్ లాభపడ్డది. అందువల్ల ఇప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీలో పరిణామాలు మరో ప్రతిపక్ష పార్టీకి ఎందుకు లాభం చేయకూడదని ఒక ప్రశ్న. ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. బీజేపీలో పరిణామాలు కాంగ్రెస్కి ఉపయోగపడే అధికారానికి రావటానికి దోహదం చేయలేదా? అలాగే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. బీఆర్ఎస్లో జరుగుతున్న ఈ పరిణామాలు మరో ప్రతిపక్షమైన బీజేపీకి లాభం చేకూరవా, కాంగ్రెస్కి ఎందుకు లాభం చేకూరాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజమే, అది దేనిపైన ఆధారపడి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వ్యతిరేకత ఇంకా పెరిగి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో ఉంచకూడదు అన్నప్పుడు ప్రత్యామ్నాయం కొరకు ప్రజలు అన్వేషిస్తున్న సమయంలో సహజంగానే బీఆర్ఎస్లో పరిణామాలు బీజేపీకి అడ్వాంటేజ్ అవుతాయి. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోతే ఈ పరిణామాలు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతాయి. ఎందుకంటే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఇంకా ఉండడం వల్లనే. ఎందుకంటే బీజేపీ అనేక అవకాశాలు వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేదు కనుక ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఇప్పటికీ బీఆర్ఎస్ ఉండడం వల్ల కాంగ్రెస్ లాభం అవుతాయి. అందువల్ల రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. అందులో కవిత ఒకవేళ పార్టీని వదిలితే ఆమె మరో పార్టీ పెట్టింది అనుకోండి, సహజంగానే అది మరింతగా లాభం కాంగ్రెస్కి. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఇద్దరు చీల్చుకునేది ముగ్గురు చీల్చుకుంటారు. అప్పుడు ప్రయోజనమే కదా. అన్లెస్ బీజేపీ కవితతో కలిసి ఏమైనా రాజకీయం చేస్తే, బీజేపీతో కవితతో కలవటానికి రాజకీయం చేయడానికి అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే కవితను జైల్లో పెట్టింది బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వమే. కేసీఆర్ ఆమె తప్పుపట్టిన అంశాల్లో అతి ముఖ్యమైన అంశం బీజేపీ పైన సరిగా పోరాడతలేడని. అలాంటప్పుడు బీజేపీ కవిత కలిసే అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మరి ఆమె ఎవరితో కలవాలి? కలిస్తే కాంగ్రెస్తో కలవాలి. లేకపోతే కాంగ్రెస్లో లేకుంటే కాంగ్రెస్పై నేను కూడా పోరాడుతున్నాను,
ప్రత్యామ్నాయం మీరు కాదు, బీజేపీకి కాదు, బీఆర్ఎస్ కాదు, నేనే ప్రత్యామ్నాయం అని కవిత ముందుకు రావాలి. సో అంతకుముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా షర్మిల చేసింది అదే కదా. బీజేపీ ప్రత్యామ్నాయం కాదు, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, బీఆర్ఎస్కు వైఎస్ఆర్టీపీఏ ప్రధాన ప్రత్యామ్నాయం అంటూ కదా షర్మిల పాదయాత్రలు చేసింది. సో ఇప్పుడు కూడా కవిత ఆ రోల్ ప్లే చేయడానికి ముందుకు రావచ్చు. సో మీరెవరు కేసీఆర్కు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాదు, కాంగ్రెస్కి మీరెవరు ప్రత్యామ్నాయం కాదు, నేనే ప్రత్యామ్నాయం అంటూ ముందుకు రావచ్చు. ఎందుకంటే ఆమె అదే జరిగితే కాంగ్రెస్కి మరింత లాభం. ఎందుకంటే అప్పుడు 3-way స్ప్లిట్గా మారిపోతుంది. సో 3 పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చుకుంటే ఎంతో కొంత ఆ మేరకు కాంగ్రెస్కు ప్రయోజనం జరుగుతుంది. అందువల్ల ఇప్పటి వరకు బీఆర్ఎస్లో జరిగే పరిణామాలు వాస్తవంగా బీఆర్ఎస్ను దెబ్బతీసి బీజేపీకి బెనిఫిట్ కావాలి. ఎందుకంటే గతంలో బీజేపీలో పరిణామాలు అలాగే కాంగ్రెస్కి బెనిఫిట్ అయ్యాయి. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే బీఆర్ఎస్లో పరిణామాలు సహజంగా కాంగ్రెస్కు లాభం అయ్యే సూచనే కనబడుతోంది. ఆ మేర కాంగ్రెస్ ఎంత ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి. అందుకే మీకు బీజేపీ నాయకులు అంతా ఎంతూజియాస్టిక్గా కనబడతలేరు ఈ పరిణామాల గురించి. ఒక రకంగా ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఆడుతున్న నాటకం అని కూడా దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా కవిత బీజేపీతో సరిగా పోరాడతలేని రైజ్ చేయడం బీజేపీకి రుచించడం లేదు. అందువల్ల ఈ పరిణామాలు బీఆర్ఎస్కి ఎంత నష్టం చేస్తాయో తెలియదు ఇప్పటికీ. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. చూడాలి. అల్టిమేట్గా కవిత వ్యవహారంలో కేసీఆర్ యాక్ట్ చేసిన తీరు కనుక ప్రజల ప్రశంసలు పొందితే కాంగ్రెస్ కూడా బెనిఫిట్ ఉండదు. ఈ ఎపిసోడ్లో చివరకు బెనిఫిట్ అయ్యేది బీఆర్ఎస్కి కూడా అవుతుంది. అందువల్ల రాజకీయాలు ఇప్పటికీ ఎవాల్వ్ అవుతున్నాయి కనుక కేసీఆర్ ఎలా యాక్ట్ చేస్తాడు ఈ విషయంలో అనే దాన్ని బట్టి రాజకీయంగా అది ఏ పార్టీకి లాభం అనేది నిర్ణయించబడుతుంది.